బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రియాతి ప్రియుడైన ఆ శ్రీకృష్ణుడిని వెతుకుతూ ఆయననే స్మరిస్తూ ఉన్నాను. అందరికీ ఆశ్రయమైన ఆ శ్రీనివాసుడు సరస్వతీ నదీ తీరంలో ఒంటరిగా కూర్చొని ఉండగా నేను ఆయన్ను చూశాను. శుద్ధ సత్వ స్వరూపుడు, నీలవర్ణుడు, ఎర్రని కన్నుల గలవాడు, 4 చేతులు కలిగి పచ్చని పట్టువస్త్రాన్ని ధరించినవాడు అయినటువంటి శ్రీకృష్ణుడిని చూసి దూరం నుండే గుర్తుపెట్టాను. ఆయన పద్మం వంటి తన కుడి కాలిని ఎడమ మోకాలిపై వేసి లేలేత చిగుళ్ళు గల రావి చెట్టును ఆనుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన అప్పటికి పళ్ళు మొదలైన ఆహారాన్ని అన్నీ కూడా తీసుకోవటం మానేశాడు. అప్పటికైపోయింది. ఏది కూడా తినటం లేదు. ఒక్క పళ్ళు కూడా తినటం లేదు. ఇంద్రియ సుఖాలను పూర్తిగా విడిచిపెట్టి ఉన్నాడు. అయినా కూడా ఆయన పుష్టిగాను ఆనందంగానూ కనిపించాడు. గొప్ప భక్తుడు వ్యాసమిత్రుడు, మహాజ్ఞాని అయిన మైత్రేయుడు తన ఇచ్ఛానుసారంగా సంచారం చేస్తూ అనుకోకుండా శ్రీకృష్ణ సన్నిధికి వచ్చాడు. మైత్రేయ మహర్షికి శ్రీకృష్ణుడంటే గొప్ప ప్రేమ భక్తి ఉండేది. శ్రీకృష్ణుడు ఏదైనా చెబితే ఆయన తల వంచి భక్తిగానూ ఆనందంగానూ వింటూ ఉండేవాడు. మోక్షాన్నిచ్చే శ్రీకృష్ణుడు నవ్వుతూ నా వైపు చూసి నాకు ఆనందాన్ని కలిగించి నా శ్రమనంతా పోగొట్టి ఇలా అన్నాడు. ఓ ఉద్ధవ, నువ్వు పూర్వజన్మలో వసువు. నీ కోరిక నాకు తెలుసు. ఇతరులు పొందలేని ఆ కోరికను నేను తీరుస్తాను. పూర్వం సృష్టికర్తలైన ప్రజాపతులు, వసువులు కలిసి చేసిన యజ్ఞంలో నువ్వు నన్ను పొందాలనే కోరికతో యజ్ఞం చేశావు కదా. ముందు చెప్తున్నాడు. మోక్షాన్నిచ్చే శ్రీకృష్ణుడు నవ్వుతూ నా వైపు చూసి నాకు ఆనందాన్ని కలిగించి నా శ్రమనంతా పోగొట్టి ఇలా అన్నాడు. ఓ ఉద్ధవా, నువ్వు పూర్వజన్మలో వసువు. నీ కోరిక నాకు తెలుసు. ఇతరులు పొందలేని ఆ కోరికను నేను తీరుస్తాను. పూర్వం సృష్టికర్తలైన ప్రజాపతులు, వసువులు కలిసి చేసినటువంటి యజ్ఞంలో నువ్వు నన్ను పొందాలి అనేటువంటి కోరికతో యజ్ఞం చేశావు. ఓ ఉద్ధవ, నువ్వు సాధు స్వభావం గలవాడివి. ఇదే నీకు చివరి జన్మ. ఎందుకంటే నీకు నా అనుగ్రహం లభించింది. నేను మానవ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి సమయంలో నువ్వు నన్ను ఏకాంతంలో స్వచ్ఛమైన భక్తితో దర్శించుకున్నావు. ఇది అంతా దైవ సంకల్పమే. పూర్వం సృష్టి ప్రారంభంలో నా నాభిపద్మలో కూర్చొని ఉన్న బ్రహ్మకు నేను నా మహిమను తెలిపే గొప్ప జ్ఞానాన్ని ఉపదేశించాను. ఆ ఉపదేశాన్ని విద్వాంసులు భాగవతమని పిలుస్తారు. ఆ భాగవత జ్ఞానాన్ని ఇప్పుడు నీకు అనుగ్రహిస్తున్నాను అని అలా ఆయన ఎంతో ప్రేమగా పలికాడు. నేను ఆ పురుషోత్తముడి అనుగ్రహానికి ప్రతి క్షణము పాత్రుడినయ్యాను. నాకు ఆయన మీద ప్రేమతో రోమాలు నిక్కపడుచుకున్నాయి. మాట తడబడింది. కన్నీరు కారుస్తూ చేతులు జోడించి ఇలా అన్నాను. కోన్వేషతే పాద సరోజ భాజాం సుదుర్లభోర్ధేషు చతుష్వపీహ తథాపి నాఘం ప్రవృణోమి భూమన్ భవత్పాదాంబోజ నిషేవణోత్సుకః భవత్పాదాంబోజ నిషేవణోత్సుకః. ఓ ప్రభు, నీ పాదపద్మాలకు సేవించేవారికి దొరకనిదంటూ ఏదీ ఉండదు కదా. ధర్మార్థకామ మోక్షాలనే 4 పురుషార్థాలు కూడా సులభంగానే కలుగుతాయి. ఓ పరమాత్మ, అయినా కూడా నేను వాటిని కోరుకోవటం లేదు. నాకు నీ పాదపద్మాలనే సేవిస్తూ ఉండిపోవాలనేటువంటి కోరిక బలంగా ఉంది ప్రభు. ఓ ప్రభు, నీకు కోరికలు లేవు కదా, కర్మలు అంటుకో. కానీ నువ్వు కర్మలను
చేస్తూ ఉన్నట్లుగానే ఉంటావు. నీకు పుట్టుక లేదు, కానీ నువ్వు అవతరిస్తూనే ఉంటావు. నువ్వు కాలమృత్యు స్వరూపుడివి, కానీ నువ్వు శత్రువులకు భయపడి పారిపోయి ద్వారకా అనే ద్వీపంలో తలదాచుకున్నట్లుగా నటించావు. ఆత్మస్వరూపుడవైన నువ్వు 10,000 మంది భార్యల గల గృహస్థుడిగా నాటకమాడావు. నీ లీలలను సరిగ్గా అర్థం చేసుకోలేని పండితులు కూడా సందేహంలో పడిపోతూ ఉంటారు. ఓ దేవా, నువ్వు సర్వజ్ఞుడు, అఖండ జ్ఞానివి. అయినా కూడా ఏమీ తెలియని వాడిలాగా నన్ను దగ్గరకు పిలిచి సలహాలు అడుగుతూ ఉండేవాడివి అనే ఈ విషయం నన్ను మోహింపజేస్తుంది. ఓ భగవంతుడా, నువ్వు స్వస్వరూపాన్ని తెలిపే రహస్యమైన గొప్ప జ్ఞానాన్ని బ్రహ్మకు పూర్తిగా ఉపదేశించావు. ఆ జ్ఞానాన్ని పొందే సామర్థ్యం మాకు ఉందని నువ్వు భావిస్తే దానిని మాకు కూడా ఉపదేశించు. ఆ జ్ఞానంతో మేము ఈ సంసార దుఃఖాన్ని తేలికగా దాటేస్తాం అని ఈ విధంగా నా హృదయంలోని అభిప్రాయాన్ని పరమాత్మ అయిన శ్రీకృష్ణుడికి తెలిపాను. అప్పుడు పద్మాల వంటి కన్నులు గల ఆ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని నాకు ఉపదేశించాడు. నేను ఈ విధంగా అందరి చేత ఆరాధింపబడి పవిత్రమైన పాదాలు గల భగవంతుడే గురువై ఆత్మతత్వాన్ని ఉపదేశించగా ఆయన పాదాలకు నమస్కరించి ప్రదక్షిణ చేసి ఇక్కడికి వచ్చాను. నేను కృష్ణ విరహాన్ని భరించలేకుండా ఉన్నాను. ఓ విదురా, నాకు ఇన్నేళ్లు శ్రీకృష్ణ దర్శనంతో గొప్ప ఆనందం కలిగింది అనే మాట నిజమే అయినా ఇప్పుడు ఈ వియోగం దుఃఖం ఆ ఆనందాన్ని మీరిపోయి ఉంది. నాకు బదరీ ఆశ్రమం శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనది. నేను ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడికి వెళ్తాను. For more videos like this, subscribe Big TV channel.